మారుతున్న కాలంతో పాటు మనుషుల అలవాట్లు ఆలోచనలు కూడా శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా జెన్జీ అని పిలువబడే నేటి తరం యువత ప్రపంచాన్ని చూసే కోణమే వేరుగా ఉంటుంది. ఒకప్పుడు సెల్ఫ్ కేర్ అంటే కేవలం పౌష్టికాహారం తీసుకోవడం లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అని మాత్రమే అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు ఆ నిర్వచనం పూర్తిగా మారిపోయింది. తమను తాము ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, రోజువారీ మానసిక ఒత్తిడిని ఎలా జయించాలి అనే విషయంలో యువత సరికొత్త ట్రెండ్స్ను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాచా మేకప్ మరియు మ్యూజిక్ కాన్సర్ట్స్ అనేవి కేవలం వినోదంగా కాకుండా ఒక మానసిక చికిత్సల అంటే ఒక థెరపీలా మారుతున్నాయి. ముందుగా ఈ మాచా మేకప్ విషయానికి వస్తే ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వాటిలో మేకప్ స్టైల్ దర్శనమిస్తున్నాయి. జపాన్ దేశపు సంప్రదాయ మాచా గ్రీన్ టీ రంగును పోలిన ఐ షాడోస్, లైనర్స్ మరియు నెయిల్ ఆర్ట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇది కేవలం ఫ్యాషన్ కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే కాదు. పచ్చదనం అనేది ఎప్పుడూ ప్రశాంతతకు, ప్రకృతికి చిహ్నంగా ఉంటుంది. యాంత్రికంగా మారిపోయిన నేటి జీవన శైలిలో ఆ పచ్చదనాన్ని తమ అలంకరణలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని యువత నమ్ముతోంది. రంగులు మనిషి మెదడుపై చూపే ప్రభావాన్ని జెన్జీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఒక రకమైన స్థిమితత్వం కోసం, ఒత్తిడి లేని లుక్ కోసం ఈ మాచా ట్రెండ్ను వారు ఎంచుకుంటున్నారు. మరోవైపు సంగీతం వినే పద్ధతిలో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏకాంతంగా సంగీతాన్ని ఆస్వాదించేవారు. ఇప్పుడు వేల మంది మధ్యలో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్లో గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ యుగంలో మనుషుల మధ్య భౌతిక దూరం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి సామాజిక వేడుకలు వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయి. అక్కడ వినిపించే భారీ సంగీతం, లైటింగ్ మరియు వందలాది మందితో కలిసి చేసే డాన్స్ శరీరంలో డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు యువత కేవలం వస్తువులను కొనుగోలు చేయడం కంటే ఇలాంటి మధురమైన అనుభూతులను సొంతం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కేవలం ఒక విలాసం కాదు, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారు నిర్మించుకున్న ఒక రక్షణ కవచం. తమను తాము ప్రేమించుకోవడం, తమ కోసం సమయాన్ని కేటాయించుకోవడం అనే సరికొత్త జీవన వేదాంతాన్ని జెన్జీ ఆచరిస్తోంది.